Hello, beautiful people. హాయ్. Hope you all doing great. పాపకి ఎక్కులు వస్తున్నాయి. ఫస్ట్ వీడియో ఎందుకు చేస్తున్నానో బొడ్డు చెప్తాను. కోసినమ్మా, నూతులో దూకిందో, ఎట్లో దూకిందో, తెడ్డెత్తుకొని దూకొచ్చేయమ్మా చింతలి. అమ్మ త్రిమూర్తుల వరకు పూజ చేస్తున్నారని పాపని రెడీ చేశాను. బట్ కరెంట్ పోయింది, తనకి మన నిద్ర వస్తుంది, పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూసి చక్కగా నవ్వుతుంది. ఏం గుర్తొచ్చిందో, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. బట్ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. మీకు ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత పవర్ వచ్చింది. ఇన్ బిట్వీన్ తనకి ఆకలి వేస్తుంది. సో నేను ఫీడ్ చేసి మళ్ళీ వస్తాను. ఓకే, ఫీడింగ్ అయిపోయింది. ఇప్పుడు బర్ప్ రావడం కోసం ఎంత కష్టపడతానంటే నేను. ఏం చూస్తున్నావు? ఏమైంది? హలో. ఏం చేయాలో తెలియక పాటలు పాడుకుంటూ కూర్చొని బర్ప్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ తనేమో లైట్స్ అన్నీ చక్కగా చూస్తుంది. ఓకే, పూజకి రెడీ అవుదాం. పూజ స్టార్ట్ అయిపోయింది, పూజ జరుగుతుంది. చక్కగా తాతయ్య వాళ్ళే కూర్చొని వింటుంది. ఇన్ బిట్వీన్ పవర్ పోయింది. లైట్ దగ్గర పెట్టుకుని ఉంచానంటే పవర్ పోయింది. బుజ్జి తల్లి మాత్రం పవర్ పోయినా పవర్ ఆఫ్ అయిపోయినా కథ మాత్రం ఎంత చక్కగా వింటుందో చూడండి. నేనైతే మా డాడీకి ఇచ్చేసి చక్కగా కూర్చొని వింటున్నాను కదా. బట్ మా డాడీ కష్టాలు చూడండి. నాకైతే నిద్ర వచ్చేస్తుంది మధ్యలో. బట్ కదా ఫస్ట్ వినాలి కదా. అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారి భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి షిఫ్ట్ చేంజ్ అనమాట. తాతయ్య వాళ్ళ నుంచి అమ్మమ్మ వాళ్ళకి షిఫ్ట్. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉంటుందో కదా. దేవుణ్ణే చూస్తుంది అలా. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలను, ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధంగా త్రినాథులు పూజించి ధరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పు. ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం విష్ణాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం మహేశ్వరాయ నమః. శ్రీ త్రినాథనాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే దివే సర్వ. ఫైనల్లీ పూజ కూడా అయిపోయింది. ఓకే, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్. నేను బజ్జున్నా, మీరు కూడా బజ్జండి.